హాయ్! వెల్కమ్ టు వంశీ షెడ్యూటెక్. ఈరోజు మన క్లాస్‌లో భాగంగా తెలంగాణ చరిత్రలోని మొట్టమొదటి రాజవంశమైనటువంటి శాతవాహనులోని కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నలు చూద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. క్వశ్చన్ నెంబర్ 11. క్రింది వాక్యాలలో సరికైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1. భారతదేశంలో మొదటిసారిగా భూదానాలు చేసిన రాజు మొదటి శాతకర్ణి. ఆప్షన్ 2. ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను అధికార భాషగా చేసినది కుంతల శాతకర్ణి. ఆప్షన్ 3. తెలంగాణ మొదటి లిఖిత కవిరాజుగా పేరు పొందింది హలుడు. ఆప్షన్ 4. హలుడు యొక్క ప్రముఖ గ్రంథం హర్షచరిత్ర. ఈ 4 ఆప్షన్లు ఇచ్చాడు. వీటిలో సరికైన వాక్యాన్ని చూద్దాం. భారతదేశంలో మొదటిసారిగా భూదానాలు చేసిన రాజు మొదటి శాతకర్ణి. మొదటి శాతకర్ణి భారతదేశంలో మొదటిసారిగా భూదానాలు చేసిన రాజు అనమాట. ఆయన 2 అశ్వమేధ యాగాలను, 20 క్రతువులను, ఒక రాజసూయ యాగాన్ని చేస్తాడనమాట. ఈ యాగాలు చేసి బ్రాహ్మణులకు అనేక గ్రామాలను, భూములను దానం చేస్తాడు. అదేవిధంగా గుర్రాలను, ఏనుగులను దానంగా ఇస్తాడనమాట. ఈ విధంగా మొదటి శాతకర్ణి భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూదానాలు చేసిన రాజుగా కీర్తింపబడ్డాడనమాట. ఆప్షన్ 2. ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను అధికార భాషగా చేసింది కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి శాతవాహన వంశంలో 13వ రాజు అనమాట. ఈ కుంతల శాతకర్ణి వివాహం ఆడిన ఉత్తర భారతదేశపు యువరాణి ఎవరు అంటే మలయావతి. ఈ మలయావతి సంస్కృత భాష మాట్లాడేది. కుంతల శాతకర్ణికి సంస్కృత భాష రాదు, ప్రాకృతం మాట్లాడేవాడు అనమాట. సో మలయావతితో కాన్వర్జేషన్ కోసం శర్వవర్మ రచించిన కాకంత్ర వ్యాకరణం ద్వారా సంస్కృతాన్ని అభ్యసించి మలయావతితో మాట్లాడతాడనమాట. ఈ కుంతల శాతకర్ణి స్థానంలోనే సంస్కృత భాషను అధికార భాషగా చేశారనమాట. అప్పటి వరకు కూడా శాతవాహనుల అధికార భాష వచ్చేసి ప్రాకృతం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. తెలంగాణలో మొదటి లిఖిత కవిరాజుకి పేరొందింది హలుడు. హలుడు 17వ శాతవాహన రాజు. ఈ హలుడు మహారాష్ట్ర ప్రాకృత భాషలో గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రాస్తాడనమాట. దీంట్లో 700 పద్యాలు ఉంటాయి. 700 కూడా ఆనాటి గ్రామీణ సామాజిక పరిస్థితుల గురించి తెలియజేస్తుందన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఈ గాథా సప్తశతి అనేది శివుడి స్తోత్రంతో ప్రారంభమవుతుంది, అలాగే గౌరీ స్తోత్రంతో ముగుస్తుందన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఏ భాషలో రాశాడంటే మహారాష్ట్ర ప్రాకృత భాషలో రాశాడు. అలాగే హలుడు యొక్క ప్రముఖ గ్రంథం హర్షచరిత్ర కాదు. హర్షచరిత్ర అనేది బాణుడు రాశాడనమాట. హర్షచరిత్ర. హలుడు రాసింది గాథా సప్తశతి. సరికాని వాక్యాన్ని అడిగాడు కాబట్టి మన క్వశ్చన్కి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12. ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సోమదేవుడు, గుణాఢ్యుడు, వాత్సాయనుడు, శర్భవర్మ వీరు రచించిన గ్రంథాలు ఏవి మ్యాచింగ్స్ అడిగాడు అనమాట. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్లు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు. వీటిని తెలుసుకోవటం మనకు ఎంతైనా అవసరం. సో వీటి గురించి జాగ్రత్తగా చూద్దాం. సోమదేవుడు రచించిన గ్రంథం ఏంటంటే కథ సరిసాగరం. కథ సరిసాగరాన్ని సోమదేవుడు రచిస్తాడనమాట. గుణాఢ్యుడు బృహత్కథను రాస్తాడు. చాలా ఇంపార్టెంట్. ఈ గుణాఢ్యుడు రాసిన బృహత్కథలో ఒకే ఒక లంబకం మిగులుతుంది అనమాట. లంబకం అంటే ఒకే ఒక చాప్టర్. ఆ చాప్టర్ ఆధారంగానే కొంతమంది కవులు కొన్ని గ్రంథాలు రాస్తాడు. అవి మనకి నెక్స్ట్ తర్వాత క్వశ్చన్స్లో చూద్దాం. వాత్సాయనుడు కామసూత్రం రచిస్తాడనమాట. కామసూత్ర న్యాయ భాషను వాత్సాయనుడు రచిస్తాడు. శర్వవర్మ కాకంత్ర వ్యాకరణం రచిస్తాడు. కుంతల శాతకర్ణి ఈ కాకంత్ర వ్యాకరణం సంస్కృత గ్రంథం అనమాట. దీని ద్వారా సంస్కృతాన్ని అభ్యసిస్తాడు. శర్వవర్మకు మరియు గుణాఢ్యుడికి మధ్య విభేదాలు ఉన్నాయని తెలిపే గ్రంథం ఏంటంటే సోమదేవుడి యొక్క కథ సరిసాగరం. గుణాఢ్యుడికి మరియు శర్వవర్మకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పేసి తెలుపుతుంది. ఈ ఇద్దరు కవులు కూడా 13వ శాతవాహన రాజు అయినటువంటి కుంతల శాతకర్ణి పరిపాలన కాలంలో ఉన్నారనమాట. చాలా ఇంపార్టెంట్. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో సరికాని వాక్యాలను గుర్తించండి అని అడిగాడు. సరికానివని అడిగాడు. 1-2 సార్లు మనం క్వశ్చన్ చదివి అర్థం చేసుకుని ఆన్సర్ చేయాలన్నమాట. సరికానివి సరైనవని మార్చి అడుగుతుంటాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. గౌతమి బాలశ్రీ రచించిన శాస్త్రం నాసిక్ శాస్త్రం. నాసిక్ శాస్త్రంలో త్రిసముద్ర త్వయ పీతవాహన అని పిలువబడిన రాజు పులోమావిటు. గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన పునర్ముద్రిత నాణ్యాలు మహారాష్ట్రలోని జోగుల్ తంబి వద్ద లభించాయి. ఆప్షన్ 4. 2 తెరచాపలున్న ఓడబొమ్మ నాణ్యాలను యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించాడు. వీటి గురించి ఒక్కొక్క ఆప్షన్ గురించి మనం ఇండెప్త్గా డిస్కస్ చేద్దాం.
ఆప్షన్ 1 గౌతమి బాలశ్రీ రచించిన శాసనం నాసిక్ శాసనం. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. గౌతమిపుత్ర శాతకర్ణి మరణానంతరం అతని కుమారుడు వశిష్ఠపుత్ర పులోమావి లేదా రెండవ పులోమావి సింహాసనాన్ని అధిష్ఠించి 19వ పాలనా సంవత్సరంలో గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం వేస్తుందన్నమాట. ఈ నాసిక్ శాసనంలో త్రిసముద్ర తోయ పీతవాహన, ఏక బ్రాహ్మణ, ద్విజకుల వర్ధన, వర్ణ సంకర నిర్వశేష అనే బిరుదులు గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అలాగే నాసిక్ శాసనంలో త్రిసముద్ర తోయ పీతవాహనాన్ని పులోమావి 2 కాదు, గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 3, 4 కూడా చూద్దాం. గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి పునర్ముద్రిత నాణ్యాలు మహారాష్ట్రలోని జోగుల్తంబి వద్ద లభించాయి. వెరీ ఇంపార్టెంట్. జోగుల్తంబి యుద్ధంలో గౌతమిపుత్ర శాతకర్ణి సహపానుని ఓడిస్తాడనమాట. చాలా ఇంపార్టెంట్. సహపానుని ఓడించిన యుద్ధం జోగుల్తంబి యుద్ధం. అలాగే 2 తెరచాపలు ఉన్న ఓడబొమ్మ నాణ్యాన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి వేయిస్తాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. యజ్ఞశ్రీ శాతకర్ణి 2 తెరచాపలు ఉన్న ఓడబొమ్మ గల నాణ్యాలు ముద్రించాడని తెలియచే గ్రంథం ఏంటంటే హర్షచరిత్ర గ్రంథంలో యజ్ఞశ్రీ శాతకర్ణి 2 తెరచాపలు గల నాణ్యాలు ముద్రించాడని తెలుస్తుందన్నమాట. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసి షహరాట వంశ నిర్వశేషకార అనే బిరుదు గల రాజు. ఆప్షన్ 1 పులోమావి కాదు. ఆప్షన్ 2 యజ్ఞశ్రీ శాతకర్ణి కాదు. ఆప్షన్ 3 వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి కాదు. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గౌతమిపుత్ర శాతకర్ణి నాసిక్ శాసనంలో షహరాట వంశ నిర్వశేష అనే బిరుదు కలదు. ఏక బ్రాహ్మణ, క్షత్రియ దర్పమాన అనే బిరుదులు కూడా గౌతమిపుత్ర శాతకర్ణి కలవు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలలో సరికాని దానిని గుర్తించండి. సరికానిది గుర్తించండి అని అడుగుతున్నాడు. హలుడు గాథా సప్తసతి అనే గ్రంథాన్ని రచించాడు. ఆప్షన్ 2 గాథా సప్తసతిని మహారాష్ట్ర ప్రాకృతంలో రచించాడు. ఆప్షన్ 3 గాథా సప్తసతిలోని శృంగార ప్రేమ కవితలు ఆ కాలం నాటి గ్రామీణ సామాజిక పరిస్థితులను వివరించాయి. హలుడు మరియు లీలావతుల వివాహం గురించి తెలియజేయు గ్రంథం జయవల్లభుని వజ్జలగ్గ. ఈ 4 ఆప్షన్ల గురించి చూద్దాం మనం. హలుడు గాథా సప్తసతి అనే గ్రంథాన్ని రచించాడు. మహారాష్ట్ర ప్రాకృతంలో రచించాడు. ఆప్షన్ 1 and 2 కరెక్ట్ అనమాట. ఈ హలుడు 17వ శాతవాహన రాజు అనమాట. 5 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఈ హలుడు కర బిరుదులు ఏంటంటే కవిరాజు, కవి వాత్సల్యుడైన బిరుదులు హలుడుకు కలవు అనమాట. చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 1 and 2 కరెక్ట్ అనమాట. గాథా సప్తసతి శృంగార ప్రేమ కవితలు ఆ కాలం నాటి సామాజిక పరిస్థితులను తెలియజేస్తుంది. ఆప్షన్ 3 కూడా కరెక్ట్. హలుడు మరియు లీలావతుల వివాహం గురించి తెలియజేయ జయవల్లభుని వజ్జలగ్గ కాదు. దీని గురించి వీరి వివాహం గురించి తెలియజేయ గ్రంథం ఏంటంటే కుతూహలుడు రాసిన లీలావతి పరిణయం. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 16. మొదటి శాతకర్ణికి సమకాలీన కళింగరాజు ఎవరు? కళింగరాజు ఒడిశా ప్రాంతాల పరిపాలకుడు అనమాట. మొదటి శాతకర్ణి కాలంలో ఎవరంటే కారవేలుడు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. కింద వాటిని జతపరచండి. నాసిక్ శాసనం, నానాగఢ్ శాసనం, మేకదన్ శాసనం, జునాగఢ్ లేదా గిర్నార్ శాసనం. ఈ శాసనాలు వేయించిన రాజులు ఎవరని అడుగుతున్నాడు. నానాగఢ్ శాసనాన్ని వేయించింది ఎవరంటే నాగానిక. అలాగే నాసిక్ శాసనం వేయించింది ఎవరంటే గౌతమి బాలశ్రీ. అలాగే మేకదోని శాసనం వేయించింది ఎవరంటే 3వ పులోమావి. ఈ 3వ పులోమావి శాతవాహన వంశంలో చివరి పరిపాలకుడు అనమాట. అలాగే జునాగఢ్ లేదా గిర్నార్ శాసనం వేయించింది ఎవరంటే రుద్రదాముడు. ఈ రుద్రదాముడు 2వ పులోమావి కాలంలో శాతవాహన రాజ్యంపై దండెత్తుతాడు అనమాట. ఈ రుద్రదాముడి దాటికి తట్టుకోలేక 2వ పులోమావి లేదా వశిష్ఠపుత్ర పులోమావి తన రాజధాని ప్రతిష్టానపురం నుండి ధాన్యకటకానికి మారుస్తాడు అనమాట. అమరావతి స్తూపం 2వ పులోమావి పరిపాలన కాలంలోనే నిర్మించబడుతుంది. చాలా ఇంపార్టెంట్ మనకు అది. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 18. వాటిని జతపరచండి. మ్యాచింగ్స్ ఇచ్చాడు. జయవల్లభుడు, బాణభట్టుడు, క్షేమేంద్రుడు, వరాహిమిహారుడు. సో వారు రచించిన గ్రంథాలు ఇటు సైడ్ ఉన్నాయి.
కరెక్ట్గా మ్యాచింగ్ అవుతుందో మనం గుర్తించాలి. జయవల్లభుడు వడ్జలగ్గ ఆప్షన్ 1 ఆప్షన్ ఏకి 3 అనమాట. బాణభట్టుడు లేదా బాణుడు అష్టచరిత్ర రచించాడు. అలాగే క్షేమేంద్రుడు బృహత్కథ మంజరి, వరాయిమిహిరుడు బృహత్ సంహిత. ఈ బృహత్కథ మంజరి, బృహత్ సంహిత ఇవి రెండు కూడా బృహత్కథ ఆధారంగా రచించబడ్డాయి. బృహత్కథను ఎవరు రచించారంటే గుణాఢ్యుడు రచించాడు. ఏ భాషలో అంటే పైశాచిక ప్రాకృత భాషలో రచించాడు అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఈ రెండు గ్రంథాలు కూడా బృహత్కథ ఆధారంగా రచించబడ్డాయి. ఈ రెండు గ్రంథాలే కాక ఇంక 2 గ్రంథాలు కూడా రచించబడ్డాయి. వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం నెక్స్ట్ క్వశ్చన్లో. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. మన క్వశ్చన్కి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. భారతదేశంలో శాలివాహన శకంను ఎప్పుడు ప్రారంభించారు? ఈ శాలివాహన శకాన్ని క్రీస్తు శకం 78వ సంవత్సరంలో ప్రారంభించారు. ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి ప్రారంభించాడు. అలాగే ఈ శాలివాహన శకాన్ని 1957లో భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించిందనమాట. గౌతమిపుత్ర శాతకర్ణి ప్రారంభించిన ఈ శాలివాహన శకంను అనుసరించిన ఏకైక రాజు ఎవరంటే యాదవ రామచంద్ర దేవుడు ఏకైక రాజు అనమాట. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. సరికైన వాక్యాలను గుర్తించండి అని అడిగాడు. హలుడు లీలావతుల యొక్క వివాహం సప్తగోదావరి దగ్గర భీమేశ్వర సన్నిధిలో జరిగినట్లు కుతూహలుడు యొక్క లీలావతి పరిణయ గ్రంథంలో పేర్కొన్నాడు. కుతూహలుడు లీలావతి పరిణయం చాలా ఇంపార్టెంట్ ఇవి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. శాతవాహనులలో చివరి రాజు 2వ పులోమావి అంటున్నాడు. ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. 2వ పులోమావి కాదు, 3వ పులోమావి. శాతవాహన రాజులలో చివరివాడు 3వ పులోమావి. అలాగే ఆప్షన్ 3 శాతవాహన కాలంలో ప్రముఖ బౌద్ధమతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు. ఆప్షన్ 3 కూడా కరెక్టే. నవనగర స్వామి అని బిరుదు గల రాజు ఎవరంటే పులోమావి 2. అలాగే ఇతను దక్షిణ పదేశ్వర అనే బిరుదు కూడా పులోమావి 2కు ఉందన్నమాట. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. సరికానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. శాతవాహనంలో చివరి రాజు ఎవరంటే 3వ పులోమావి. నేను చేస్తున్న వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.